హలో అండి. గూగుల్ ఒక కొత్త ఏఐ లాంచ్ చేసింది. దీంట్లో ఏమేముంది ఈరోజు చూడబోతున్నాము. ఒక మస్త్ ఏఐ ఉంది ఇది. దీంతో మీరు క్యాంపెయిన్ రన్ చేయొచ్చు. అంటే సోషల్ మీడియా కంటెంట్స్ ఒక 5 మినిట్స్‌లో మీరు ఇక్కడ చేయొచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌కి కానీ, లేకుంటే లింక్డ్ఇన్‌కి కానీ, ఫేస్‌బుక్‌కి కానీ ఏదైనా గ్రాఫిక్ డిజైన్ అవసరం లేదు. ఫోటోషాప్ అవసరం లేదు. క్యాన్వా అవసరం లేదు. ఓన్లీ 5 మినిట్స్‌లో మీరు ఈజీగా క్యాంపెయిన్ రన్ చేయొచ్చు. యాడ్స్ చేయొచ్చు. కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ పోమిలి ఏమేం చేస్తుంది ఒకసారి చూద్దాము. బెస్ట్ ఏఐ ఫర్ సోషల్ మీడియా క్రియేటివ్స్. అదైన తర్వాత ఇది ఏఐ పవర్డ్ మార్కెటింగ్ టూల్ అయింది. మరి ఫర్ స్మాల్ బిజినెస్ అండ్ మీడియం బిజినెస్ చాలా మంచి టూల్. జనరేట్ ఆన్ బ్రాండ్ సోషల్ మీడియా కంటెంట్ అండ్ క్యాంపెయిన్స్ ఇన్ మినిట్స్. Automatically extract contents like logo, images, color, font, tagline, brand value, and business ideas. ఇది అన్ని పోమిల్ ఏఐ చేస్తుంది. సో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ గూగుల్లో వెళ్ళి పోమిలి ఏఐ అని చేయండి. లేకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే అక్కడ కూడా మీరు క్లిక్ చేయొచ్చు. అయిన తర్వాత ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక్కడ లాగిన్ అవ్వడం కూడా మీకు అవసరం లేదు. నెక్స్ట్ ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు జనరేట్ బిజినెస్ డిఎన్ఏ, మరి గెట్ క్యాంపెయిన్ ఐడియాస్, జనరేట్ క్రియేటివ్స్. ఫస్ట్ బిజినెస్ డిఎన్ఏ ఇది కంప్లీట్ జనరేట్ చేస్తుంది. బిజినెస్ డిఎన్ఏ అంటే ఏంటి? మీ బిజినెస్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. నెక్స్ట్ గెట్ క్యాంపెయిన్ ఐడియాస్. ఎక్స్ట్రాక్ట్ చేసిన డీటెయిల్స్ పైన క్యాంపెయిన్ ఐడియాస్ ఇస్తుంది. అది ఇచ్చిన ఐడియాస్ మీకు ఇష్టం లేకపోతే మీరు ప్రాంప్ట్ ఇచ్చి జనరేట్ చేసుకోవచ్చు. ఐడియా జనరేట్ అయిన తర్వాత క్లిక్ చేస్తే మీకు ఇక్కడ డిజైన్స్ జనరేట్ ఇస్తుంది. సో లెట్స్ గో అని క్లిక్ చేద్దాం. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఏ కంపెనీ కోసం మీరు చేస్తున్నారో ఆ కంపెనీ వెబ్సైట్ ఇక్కడ ఇవ్వాలి. లేకపోతే మీరు ఒక ఎగ్జాంపుల్ చూడాలంటే నేను ఇప్పుడు www.lakme.com అని ఇస్తాను. ఓకే, ఒక సింపుల్ వెబ్సైట్ అంటే ఒక బ్రాండ్ వెబ్సైట్ మేము ఇక్కడ చూడబోతున్నాము. మీది ఏదైనా బిజినెస్ ఉంటే అది మీరు ఇక్కడ ఇవ్వాలి. కంటిన్యూ. సో కంటిన్యూ అన్న తర్వాత 5 మినిట్స్ ఇక్కడ చూడండి. 5 మినిట్స్లో మీ కంప్లీట్ వెబ్సైట్ అనలైజ్ చేస్తుంది. అనలైజింగ్ యువర్ వెబ్సైట్ ఫస్ట్. అదైన తర్వాత లోగో ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. ఏముంది లోగోలో? గ్యాదరింగ్ కలర్స్. ఫస్ట్ కలర్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది. ఈ వెబ్సైట్లో ఎన్ని కలర్స్ ఉన్నాయి. స్టడింగ్ యువర్ బ్రాండ్ వాల్యూ. అంటే బ్రాండ్ వాల్యూ ఏముంది? ఇది ఒక స్టాండర్డ్ బ్రాండా, ఎవరేజా, లేదా బిగినరా, అదన్నీ ఇక్కడ కలెక్ట్ చేసుకుంటుంది. సమ్మరైజింగ్ యువర్ బిజినెస్. కంప్లీట్ బిజినెస్ డీటెయిల్ ఏముంది సమ్మరైజ్ చేస్తుంది. అదైన తర్వాత టోన్ ఆఫ్ వాయిస్. అంటే ఏ వాయిస్ ఉంది? మీ బ్రాండ్కి ఒక వాయిస్ ఉంటుంది. అంటే బ్రాండ్ ఒక వాయిస్ క్రియేట్ చేస్తుంది. ఎప్పుడైనా పెద్ద బ్రాండ్ వాయిస్ వేరే ఉంటుంది. అంటే ట్రస్ట్ వర్తి ఉందా లేదా అదన్నీ ఇక్కడ డీటెయిల్స్ కలెక్ట్ చేస్తుంది. ఫాంట్ స్టైల్ కూడా ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. ఏ ఫాంట్ యూజ్ చేసినారు వెబ్సైట్లో, ఏ ఫాంట్ ప్రిఫర్ చేస్తారో అదన్నీ ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. మరి వెబ్సైట్లో ఉన్న కొన్ని ఇమేజెస్ కూడా ఇది ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. మరియు ఈ బ్రాండ్ ట్యాగ్ లైన్ ఏంటి అది కూడా ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. చూడండి, ఇదంతా 5 మినిట్స్లోనే అవుతుంది. ఓకే, మీ బ్రాండ్ ఇక్కడ అనలైజేషన్ కంప్లీట్ అయ్యింది. ఇక్కడ చూడొచ్చు వెబ్సైట్ లింక్ ఇక్కడ ఇచ్చింది. తర్వాత ఇది లోగో. ఫస్ట్ ఎక్స్ట్రాక్ట్ చేసింది లోగో. నెక్స్ట్ ఇక్కడ ఫాంట్ ఉంది. ఫాంట్ ఏది యూజ్ చేసినారో రోబోటో ఫాంట్. కలర్స్ చూడండి, ఇక్కడ బ్లాక్, వైట్ అండ్ ఇది ఒక లైట్ కలర్ తీసుకున్నది. ఇవి వెబ్సైట్లో ఉన్న ఇమేజెస్. ఈ ఇమేజెస్ అన్ని ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేసింది. ఓకే, అదైన తర్వాత ట్యాగ్ లైన్ ఏముంది? ఇన్స్పైర్డ్ హెయిర్ కేర్. హెయిర్ కేర్ గురించినే ఉంది. ఇంకా ట్యాగ్ లైన్స్ ఉన్నాయి. మీరు కావాలంటే ఇక్కడ ఏదైనా మిస్ అయి ఉంటే ఇది ఎడిట్లో వెళ్ళండి. ఎడిట్లో వెళ్ళి మీరు ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. ఓకే, తర్వాత ఫాంట్ ఇంకా ఫాంట్స్ ఉన్నాయి అనుకోండి వెబ్సైట్లో. ఆ ఫాంట్ ఉంటే అది ఇక్కడ ఇవ్వాలి. ఎందుకంటే మీరు డిజైన్ క్రియేటివ్ చేసేటప్పుడు అన్ని రిలేటెడ్ అది చేసిస్తే బాగుంటుంది. కలర్స్ కూడా ఇంకా యాడ్ చేయాలంటే ఎడిట్ చేసి ఇంకా కలర్ యాడ్ చేయొచ్చు. ట్యాగ్ లైన్స్ సేమ్ వే. ఇక్కడ చూడండి, బ్రాండ్ వాల్యూ, సస్టైనబిలిటీ ఉంది, ప్యాషన్ ఉంది, ఇన్నోవేషన్ ఉంది. మరి బ్రాండ్ టోన్ ఎలా ఉంది? ప్రొఫెషనల్, ఇన్స్పైరింగ్, ఎక్స్పర్ట్స్ ఉన్నాయి. అదైన తర్వాత ఒక బిజినెస్ ఓవర్ వ్యూ ఇక్కడ రాసి ఇచ్చింది. లాక్మే ఈజ్ ఏ బేస్డ్ ప్రొఫెషనల్ హెయిర్ కేర్ బ్రాండ్ అని ఇచ్చింది. కానీ హెయిర్ కేర్ అంతే కాదు,
ఇది కంప్లీట్ కాస్మెటిక్స్ అవన్నీ వస్తాయి. మేము ఇక్కడ ఎడిట్ చేయొచ్చు. నేను ప్రెజెంట్లీ లుక్స్ గుడ్ అనే ఇస్తున్నా. సో మా డిఎన్ఏ ఇప్పుడు రెడీ అయింది. డిఎన్ఏ పట్టి కొన్ని ఇక్కడ డిజైన్స్ ఐడియాస్ ఇచ్చింది. క్యాంపెయిన్ అంటే ఐడియాస్ ఎలా ఉండాలి, ఇలా క్యాంపెయిన్ చేయొచ్చా అని ఎగ్జాంపుల్ ఇచ్చింది. మాకు ఇది వద్దు అంటే మేము వేరే కూడా ఇక్కడ చేయొచ్చు. ప్రెజెంట్లీ చూద్దాం ఎలా ఇచ్చింది. చూడండి, బియాండ్ సర్ఫేస్ రిపేర్ ఓన్లీ హెయిర్ కోసమే ఇది చెప్తుంది. ఇప్పుడు ప్రెజెంట్లీ మేము ఎడిట్ చేయలేదు, ఇంకా అక్కడ ఉన్నాయి. ఓకే, కాస్మెటిక్స్ కూడా మేము యాడ్ చేయలేదు. చూడండి, ఇక్కడ సర్టిఫైడ్ ఎక్సలెన్స్ అని ఇచ్చింది, ఇది ఒక యాడ్ ఇచ్చింది. ఏదైనా మీరు ఇక్కడ చేంజ్ చేయాలంటే ఇప్పుడు ఈ హెడర్ ఏముంది అది మాకొద్దు అంటే హెడర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఎడిట్ చేయొచ్చు. ఓకే, ఫాంట్ కూడా ఇక్కడ మీరు చేంజ్ చేయొచ్చు. కలర్, టెక్స్ట్ కలర్ అండ్ టెక్స్ట్ సైజ్ అది కూడా మీరు వేరీ చేయొచ్చు. కింద డిస్క్రిప్షన్ మాకు కనపడడం లేదు. ఓకే, సో కలర్ నేను బ్లాక్ తీసుకుంటున్నా. ఇక్కడ చూడండి, ఇప్పుడు బ్లాక్ ఇక్కడ కనపడుతుంది. అలాగే పైన కలర్ కూడా మీరు చేంజ్ చేయొచ్చు. అది కాకుండా మీరు ఇది ఇక్కడ టెక్స్ట్ కూడా కంప్లీట్గా ఎడిట్ చేయొచ్చు. ఓకే, సో ఇది 3 క్యాంపెయిన్స్ మాకి చేసి ఇచ్చింది. కానీ మాకి దీంట్లో ఇంట్రెస్ట్ లేదు. ఇది ఇచ్చిన క్యాంపెయిన్స్ మాకి ఇష్టం లేదు. మేమేం చేయాలంటే ఇమేజెస్లో వెళ్ళండి. ఇక్కడ ఉన్న ఇమేజెస్లో ఏదో ఒక ఇమేజ్ నేను ఇక్కడ తీసుకుంటున్నా. ఈ ఇమేజ్ నేను తీసుకుంటున్నా, లుక్స్ గుడ్ అని. అదైన తర్వాత ఈ ఇమేజ్ మీద ఒక క్యాంపెయిన్ రన్ చేయాలి. ఏం చేస్తున్నానంటే ఇక్కడ ప్రెజెంట్లీ ఒక కొత్త ప్రోడక్ట్, ఇది నేను చూస్ చేసిన ప్రోడక్ట్ ఒక కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేస్తుంది లాక్మే. 50% డిస్కౌంట్ సేల్ నడుస్తుంది అని అనుకోండి. దాని మీద మేము ఒక క్యాంపెయిన్ రన్ చేయాలి. మేక్ దిస్ ఇమేజ్ విత్ 50% డిస్కౌంట్ ఆఫర్ ఆన్ ఫెస్టివ్ సీజన్ అని ఇచ్చిన. ఇంకా కంప్లీట్గా మీరు ఇక్కడ ప్రాంప్ట్ ఇవ్వచ్చు. జస్ట్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తున్నా. జనరేట్ ఐడియాస్. ఓకే, సో జనరేట్ ఐడియాస్కి నా ముందు ఇప్పుడు మాకి ఇక్కడ ఆస్పెక్ట్ రేషియో 9:16 వద్దు, అంటే మొబైల్ కోసం వద్దు, ఇన్స్టాగ్రామ్ లేకుంటే ఫేస్బుక్ కోసం చేద్దాం. సో 4:5 తీసుకున్నా నేను. ఇంకా ప్రోడక్ట్ ఉంటే ఇక్కడ యాడ్ చేయొచ్చు. జనరేట్ ఐడియాస్. ఓకే, ఇక్కడ జనరేట్ ఐడియాలో ఓన్లీ టెక్స్ట్ ఐడియాస్ మాకి ఇస్తుంది. అది మీరు క్లిక్ చేస్తే తర్వాత డిజైన్స్ జనరేట్ అవుతాయి. సో ఓకే, ద అల్టిమేట్ స్ప్రింగ్ హెయిర్ గ్లో అని ఉంది. ప్రొఫెషనల్ సాలోన్ కేర్ 50% ఆఫ్, ఇది నాకే బాగా అనిపిస్తుంది. లేకుంటే లగ్జరీ నౌ 50% ఆఫ్, ఇది కూడా చేయొచ్చు. నేను ఇది 3rd వన్ తీసుకుంటున్నా. చూడండి, 1 మినిట్ కూడా తీసుకోలేదు. ఎంత మంచి మాకి 4 ఇక్కడ యాడ్స్ జనరేట్ చేసి ఇచ్చింది. మీరు దీన్ని డైరెక్ట్గానే పోస్ట్ చేయొచ్చు. కానీ ఇక్కడ మీరు టెక్స్ట్ ఎడిట్ కావాలి, టెక్స్ట్ ఎడిట్ చేయాలంటే దీని మీద క్లిక్ చేయండి. ఓకే, సో చూడండి, ఇది ఇమేజ్ కరెక్ట్గా రాకపోతే ఇక్కడ మీరు ఇమేజ్ కూడా అగైన్ వేరే ఇమేజ్ ఇక్కడ యాడ్ చేయొచ్చు, లేకుంటే జనరేట్ చేయొచ్చు. అదైన తర్వాత ఇక్కడ హెడర్ హైడ్రేటింగ్ షాంపూ అని ఉంది. ఇది మీకు ఓకే అంటే పెట్టండి, లేదంటే చేంజ్ చేయండి. సేమ్ అగైన్ ఇక్కడ మరి డిస్క్రిప్షన్ కూడా మీరు చేంజ్ చేయొచ్చు. కలర్ చాలా బాగుంది, నేను ఇలాగే పెడుతున్నా. సో కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేయాలి. ఇది ఒక ఆప్షన్ అయింది. చూడండి, 1 మినిట్లో మాకు ఇక్కడ 4 యాడ్ ఆల్రెడీ రెడీ అయింది. ఓకే, ఇది డిఫాల్ట్ క్యాంపెయిన్ మాకి అది స్టార్టింగ్లో ఇచ్చింది. ఇది మేము క్యాంపెయిన్ యాడ్ చేసింది. ఇప్పుడు ఈ ఆస్పెక్ట్ రేషియో అంటే మొబైల్ ఆస్పెక్ట్ రేషియోలో ఇంకొక ఆప్షన్ ఉంది. అదేంటి అంటే ఇది మొబైల్ ఆస్పెక్ట్ రేషియో. మీరు మొబైల్ ఆస్పెక్ట్ రేషియోలో చేస్తే ఇంకొక అడ్వాంటేజ్ ఉంటుంది. మీరు దీన్ని యానిమేషన్ చేయొచ్చు. ఇప్పుడు నేను దీన్ని యానిమేషన్ చేస్తున్నా. దీని మీద వెళ్తే ఇక్కడ యానిమేట్ అని ఉంది. అంటే మీకు ఇమేజ్ కూడా వస్తుంది, మరి ఒక యానిమేషన్ కూడా మీకు వస్తుంది. సేమ్ యాడ్లో మీకు 2 ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఓకే, ఇది ఒక 3 మినిట్స్ తీసుకుంటుంది. అప్పటి వరకు మేము ఏం చేద్దామంటే ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ ఫోటోషూట్లో వెళ్దాం. సో ఫోటోషూట్లో వెళ్ళి ఇక్కడ చూడొచ్చు మీరు, క్రియేట్ ఏ ప్రొడక్ట్ ఫోటోషూట్. ఒక ప్రొడక్ట్ మీద అన్లిమిటెడ్ అంటే కొన్ని ఫొటోస్ మీరు ఇక్కడ జనరేట్ చేయొచ్చు. టెంప్లెట్స్ ఉంటాయి, రెడీ టెంప్లెట్స్, అది యూజ్ చేసి. అది కాకుండా ఒక ఇమేజ్ని మీరు ఎడిట్ కూడా చేయొచ్చు. అంటే ఒక ఇమేజ్ని అగైన్ యూ క్యాన్ చేంజ్ ఇట్ అకార్డింగ్ టు యువర్ ప్రాంప్ట్. అంటే ఇది చూడండి, ఒక ప్రోడక్ట్ సిట్రస్ రా హనీ బ్యాక్గ్రౌండ్లో ఉండాలని ఇచ్చినారు. అదైన తర్వాత బొటనికల్ గార్డెన్ ఉండాలి, ఇలా వస్తుంది. మీరు ఎలా ప్రాంప్ట్ ఇస్తారో అలా ఇమేజ్ కన్వర్ట్ అవుతుంది. మేము ఇప్పుడు ప్రెజెంట్లీ క్రియేట్ ఏ ప్రొడక్ట్ ఫోటో షూట్ అని ఇద్దాం. ఓకే, ఇక్కడ సెలెక్ట్ ఇమేజ్.
సో మీ ప్రొడక్ట్ ఇమేజ్లో ఒక ఇమేజ్ ఇక్కడ తీసుకోండి. సో ఇది నేను తీసుకుంటున్న ప్రొడక్ట్ లుక్స్ గుడ్. దీనికి సెట్ అయ్యే కొన్ని టెంప్లెట్స్ అది ఇస్తుంది. మీకు ఏదైనా 4 టెంప్లెట్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ వెళ్ళండి ఎడిట్లో, ఇక్కడ చూడండి సెలెక్ట్ అప్ టు 4 టెంప్లెట్స్. అది డిఫాల్ట్గా ఇవి 4 టెంప్లెట్స్ సెలెక్ట్ చేసింది. మీకు ఇది వద్దు అంటే ఇది చూడండి ఇన్ యూజ్, అంటే యూజ్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది ఈ ప్రోడక్ట్ అది కూడా చూపిస్తుంది. ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి, అది కాకుండా ఇది ఫ్లోటింగ్ బాగా అనిపిస్తుంది నాకే. నేను ఇది ఈస్టర్ రిమూవ్ చేసి ఇది ఫ్లోటింగ్ తీసుకుంటున్నా. ఓకే, మీకు ఏది కావాలి, మీ ప్రోడక్ట్ ఎలా ఉంది దాన్ని బట్టి ఇక్కడ మీరు చూస్ చేసుకోవాలి. లుక్స్ గుడ్ అని ఇస్తున్నా. ఓకే, ఇప్పుడు మాకి 4 టెంప్లెట్స్ ఇక్కడ సెలెక్ట్ అయింది. అండ్ ప్రొడక్ట్ ఇమేజ్ క్రియేట్ ఫోటోషూట్ కూడా మీరు చేయడం అవసరం లేదు. ఓకే, సో ఇప్పుడు క్యాంపెయిన్ చూద్దాం అయిందా అని. ఓకే, మా వీడియో ఇక్కడ రెడీ అయింది చూడండి. ఓకే, ఇమేజ్ చాలా ఇది ఉంది అని ఓన్లీ టెక్స్ట్ యానిమేషన్ చేసి ఇచ్చింది. ఇంకా యానిమేషన్స్ కూడా చేస్తుంది ఇది. మీరు కావాలంటే ఇంకొక 2 ఇక్కడ యాడ్ చేసి చూడొచ్చు. ఓన్లీ టెక్స్ట్ యానిమేషన్ చేసి ఇచ్చింది ఇక్కడ. ఓకే, ఫోటోషూట్ వెళ్దాం ఇప్పుడు. చూడండి ఎంత మంచి ఆప్షన్స్ ఇక్కడ ఇచ్చింది. ఇది ఇన్ యూజ్ టెంప్లెట్, ఇది వేరే టెంప్లెట్, ఇది వేరే టెంప్లెట్. మీకు ఏది కావాలి అది అన్ని డౌన్లోడ్ చేయొచ్చు. సింగిల్గా ఇక్కడ డౌన్లోడ్ చేయొచ్చు, లేకపోతే ఇక్కడ డౌన్లోడ్ ఆల్ అని చేయొచ్చు. కానీ మీరు ఇప్పుడు డౌన్లోడ్ చేయడం లేదు. సేవ్ యాజ్ బిజినెస్ డిఎన్ఏ అంటే ఇది ఇంట్లో సేవ్ అవుతుంది. లేకపోతే అలాగే మీరు బ్యాక్ వెళ్తే ఇవన్నీ డిలీట్ అయిపోతాయి. సో మీకు ఎలా కావాలి అలా చేసుకోవచ్చు. ఇక్కడ సేవ్ చేసి ఇక్కడే పెట్టచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఎలా కావాలి అలా మీరు దీన్ని చేయొచ్చు. చూడండి మాకి 5 మినిట్స్ కూడా పట్టలేదు, ఒక రోజు కంప్లీట్ పోస్ట్ రెడీ అయిపోయింది. సో మీరు అనుకోకుండా ఇక్కడ గ్రాఫిక్ డిజైనింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్లో స్టార్టింగ్ శాలరీ 25,000 నుంచి స్టార్ట్ అవుతుంది. బిగినర్స్కి 15,000 కూడా ఉంది. ఇది ప్రెజెంట్లీ బీటా వర్షన్లో ఉండి, కాకపోతే మీరు స్మాల్ బిజినెస్కి అండ్ మీడియం బిజినెస్కి మీరు ఈ క్యాంపెయిన్స్ రన్ చేయొచ్చు. ఏదైనా బిజినెస్కి రెగ్యులర్గా ఇమేజెస్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారు, అది కూడా ఒక జాబ్. యాజ్ ఏ గ్రాఫిక్ డిజైనర్ మీరు జాయిన్ అయ్యొచ్చు, లేకుంటే సోషల్ మీడియా మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. మంచి ఆప్షన్, యూస్ చేసుకోండి. ఇది మరీ ఎప్పుడు పేడ్ అవుతుంది అది మేము చెప్పలేము. ప్రెజెంట్లీ బీటా వర్షన్లో ఉండి ఫ్రీ ఓన్లీ అన్లిమిటెడ్ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఈ ఇమేజెస్ మీరు అగైన్ ఎడిట్ కూడా చేయొచ్చు. దానికి జెమినీ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. సో ఈ వీడియో మీకు నచ్చితే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. మరి మీరు ఎలాంటి వీడియోస్ చూస్తున్నారో, ఎలాంటి సబ్జెక్ట్ మీకు కావాలి అది కూడా మీరు కమెంట్ పెడితే నేను దాని మీద కూడా వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.